రిజర్వేషన్ పాలసీకి సంబంధించి 5గురు జడ్జీలు గల రాజ్యాంగ ధర్మాసనం ఈరోజు సుప్రీంకోర్టులో ఒక గొప్ప తీర్పు వెలువరించింది. అసలు ఈ తీర్పు ఏంటి తెలుసుకునే ముందు పాత తీర్పు ఒకటి చదవాలి. మనందరికి తెలుసు, ఇంద్ర సహానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా లేదా మండల్ కేసు 1992లో జడ్జిమెంట్ వెలువడిందని. ఈ మండల్ కేసు అనేది ఓబీసీ రిజర్వేషన్ సంబంధించిన కేసు. అయితే ఈ కేసులో అతి ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంది. రిజర్వేషన్స్ 50% మించకూడదు. అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అన్ని కేటగిరీస్ చెందిన రిజర్వేషన్స్ మొత్తం కలిపితే ఉన్న పోస్టులో 50% మించకూడదు అని చెప్పి. ఆ తర్వాత తమిళనాడుతో సహా చాలా రాష్ట్రాలు 50% మించి రిజర్వేషన్లు ఇచ్చాయి. దానికోసం రాజ్యాంగ సవరణ కూడా జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాస్కి ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్స్ ఇచ్చింది. ఈ రిజర్వేషన్స్ కలిపితే 50% మించిపోయాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈరోజు డెలివరీ అయిన జడ్జిమెంట్లో మొదటి పాయింట్, సుప్రీంకోర్టు చెప్పింది 50%కి మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి తను సమ్మతించటం లేదు, ఆ రూల్ని తను రివైజ్ చేయను అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. రెండో పాయింట్, మరాఠాస్కి రిజర్వేషన్ ఇవ్వాలా వద్దనే పాయింట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మరాఠాస్ సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కిందకి రారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వటం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఈ కేసు సంబంధించి 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కోసం, మరాఠాస్ కోసం 16% రిజర్వేషన్ ఇచ్చింది ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో. అయితే ఈ కేసుని లాస్ట్ ఇయర్ అంటే 2020 జూన్లో బాంబే హైకోర్టు ఏం చేసిందంటే మరాఠాస్కి రిజర్వేషన్ ఇవ్వచ్చు, కానీ కొంత రిజర్వేషన్ తగ్గించింది. 12% విద్యలోను, 13% ఉద్యోగాలను ఇవ్వమని చెప్పింది. బాంబే హైకోర్టు నుంచి ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో మాత్రం ఈ కేసు మరాఠాస్కి రిజర్వేషన్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం జరిగింది ఈ రోజున. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది, ప్రత్యేకించి మరాఠాస్కి రిజర్వేషన్ ఇవ్వడానికి ఎక్స్ట్రాఆర్డినరీ సర్కమ్స్టెన్సెస్ కానీ లేదా ఎక్సెప్షన్ సిచ్యువేషన్ కానీ ఏం లేదు. అంటే ప్రత్యేకమైన మినహాయింపు, ప్రత్యేకమైన పరిస్థితులు అక్కడేమీ లేవు. మరాఠాస్కి రిజర్వేషన్ ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధం, ఇంత పెద్ద రిజర్వేషన్ ఇవ్వడం చాలా తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది.